ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆండాళమ్మ నీరాటోత్సవాలు. తిరునగరి పురవీధులలో అమ్మవారి ఊరేగింపు ఉత్సవం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను అత్యద్భుతంగా నిర్వహించాం. టీటీడీ సౌకర్యాలు, దర్శనాలపై సంతృప్తి వ్యక్తం చేసిన 93% మంది భక్తులు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వైకుంఠనాథుని అలంకరణలో వరాహలక్ష్మీ నృసింహుని దర్శనం. సింహాచలం క్షేత్రంలో రాపత్తు ఉత్సవాలు పరిసమాప్తం. విజయవంతంగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు. 7,83,411 మంది భక్తులకు దర్శనం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ 164 గంటల సమయం కేటాయింపు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాళ్ తల్లికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి నివేదన, మహామంగళహారతలు సమర్పించారు. ఇక నీరాటోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ గోదాదేవి అమ్మవారు ఆలయానికి వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి శ్రీ కోదండ రామాలయం మీదుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రదక్షిణగా ఊరేగారు. అనంతరం ఆలయంలో ప్రవేశించి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను అత్యద్భుతంగా నిర్వహించామని, ఊహ తెలిసినప్పటి నుండి ఇంత చక్కగా జరగడం తాను చూడలేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతంపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శన విధి విధానాలలో మార్పులు తీసుకువచ్చి ఏఐ టెక్నాలజీ ద్వారా క్యూ లైన్లను సమర్థవంతంగా నిర్వహించడంతో ఈ ఏడాది 1,00,000 మంది భక్తులకు అదనంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ఇందుకోసం అహర్నిశలు శ్రమించిన టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం, టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారులు, సిబ్బందికి బిఆర్ నాయుడు అభినందనలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం, గత 10 రోజులుగా వైకుంఠ ఏకాదశి అద్భుతంగా జరుపుకున్నాం. అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సవివరంగా వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి
మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు మన అధికారులందరూ, ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా టీటీడీకి 24 గంటలు అపర్నిశలు కృషి చేశారు. టీటీడీ అధికారులు అయితే మొదట 3 రోజులు నాకు తెలిసి 1 గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. గతంలో లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేసుకున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా జనవరి 3వ తేదీ శనివారం అత్యధికంగా 89,000 మంది దర్శనం చేసుకోవటం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న 128 గంటల్లో దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది. మనం మొట్టమొదట అనుకున్న విధంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. 10 రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం 41,14,00,000 అనే లెక్కలు చూపిస్తున్నాయి. భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు 44 లక్షల లడ్డూలు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది. దాదాపు 2,400 మంది పోలీసులు, 1,150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా టీటీడీ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బెరీజ్ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. తిరుమల తిరుపతిలో 5 భాషల్లో భక్తులకు అర్థమయ్యేలాగా 400 హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు భక్తులకి తెలియజేయడం జరిగింది. తిరుమలలో విద్యుత్ దీపాలంకరణ ఏదైతే ఉందో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా మన అధికారులందరూ శ్రమించి బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ పోలీసుల యొక్క సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి బ్యారికేడ్లు కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేయటం జరిగింది. ఈ అన్నప్రసాదం ఏదైతే ఉందో తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో నిరంతరం అన్నప్రసాదాలు గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది
దాదాపు 27% అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది. అదేవిధంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడిగా బాదం పాలు సరఫరా చేయటం జరిగింది. దాదాపు 1000 మంది అన్నప్రసాదం సిబ్బందితో విజయవంతంగా భక్తులకు ఎప్పటికప్పుడు ఆ ప్రసాదం పంపిణీ చేయటం జరిగింది. ఈ పిఎస్సి 1, 2, 3, 4, 5తో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో పిఎస్సి 5 ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. అది ఈ బ్రహ్మోత్సవాలకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు పొందటంలో సౌకర్యవంతంగా గదులు ఈసారి భక్తులకు కేటాయించడం జరిగింది. తొలి 3 రోజులు టోకెన్ టికెట్ భక్తులకి దర్శనం కల్పించడం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు, ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం సెట్ భక్తులకి ఈ సంవత్సరం విశేషంగా ఆకట్టుకుంది. శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్తో ఏర్పాటు చేసి అలంకరణ వైకుంఠాన్ని తలపించాయని భక్తులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక కళ్యాణకట్టలో 2,06,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. తలనీలాలు సమర్పించడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన ఏర్పాట్లు మన అధికారులందరూ కూడా సమన్వయంతో వాటిని సక్రమంగా నిర్వర్తించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ దర్శనం క్యూ లైన్లు అయితే ఏమైంది, రోడ్ల మీద అయితే ఉంది, దానికి కావాల్సిన టాయిలెట్స్ వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పారిశుద్ధ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. దర్శన క్యూ లైన్లో రద్దీ ప్రాంతంలో భక్తులకు మొబైల్, వాటర్ డ్రమ్స్లో తాగునీరు ఎప్పటికప్పుడు నిరంతరంగా రాత్రి పగలు సరఫరా చేయటం జరిగింది. ఈ విషయంలో కూడా భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ వైద్య విభాగంలో కూడా 24 గంటలు దర్శన క్యూ లైన్లో నారాయణగిరి షెడ్లలో అందుబాటులో ఉంచిన మొబైల్ డిస్పెన్సరీ ద్వారా అవసరమైన భక్తులకి వైద్యం కోసం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీవారి సేవకులు వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా దాదాపు 4,000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారు. ముఖ్యంగా అన్నప్రసాద విభాగంలో 1,800 మంది, ఆరోగ్య విభాగంలో 625 మంది, విజిలెన్స్ విభాగంలో 400 మంది సేవకులు వీళ్ళందరూ కూడా నిరంతరం సేవలు అందించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 150 మంది గ్రూప్ సూపర్వైజర్లు 24 గంటలు భక్తులు రద్దీని పర్యవేక్షిస్తూ అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఈ సందర్భంగా ఎంతో అంకిత భావంతో సేవలు అందించిన టీటీడీ అధికారులు, ఉద్యోగులు, అదేవిధంగా టీటీడీ యంత్రాంగంతో పాటు సమన్వయం చేసినటువంటి చక్కటి సేవలు అందించిన పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఏపీఎస్ఆర్టీసీ, టీటీడీ ఉద్యోగులు, మన అధికారులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు అందించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో ఏర్పాట్లు చేయడంతో ఈ ఏడాది అత్యధికంగా భక్తులు దర్శించుకున్నారని, వీలైనంత మేర భక్తులకు దర్శనం కల్పించడానికి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నామని తెలిపారు. అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి భక్తుల నుంచి స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది. తిరుమల కాకుండా ఫస్ట్ డే మీరు చూసుకున్నట్లయితే మన టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు మనం కలుపుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు 7,80,000 దర్శనాలు అయితే ఈసారి 12 లక్షల పైన దర్శనాలు జరిగాయి మొట్టమొదటి రోజు అన్ని దేవాలయాలు కలుపుకొని.
అంటే ఓవరాల్ ఏదైతే టీటీడీ అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది అది సరిగా భక్తులకి కమ్యూనికేట్ చేయడము, భక్తులు కూడా దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులు దర్శనంకి రావడము. ఇంకొకటి అంటే మనం 7,70,000 మందికి ప్లాన్ చేసాం. మామూలుగా అయితే ఎప్పుడు ప్లాన్ చేసినా ఒక 90% పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈసారి మనం 7,70,000 మందికి ప్లాన్ చేసినా 7,80,000 పైన మనం దర్శనం చేయించగలిగాం. అంటే దీంట్లో ఏదైతే ఫస్ట్ 3 days మనం లక్కీ డిప్ విధానంకి వెళ్ళాము అది కూడా ఒక క్రిటికల్ పాత్ర పోషించింది. ఎందుకంటే ఆ లక్కీ డిప్ విధానం వల్ల చాలా మంది ఎవరైతే మామూలుగా వైకుంఠ ద్వార దర్శనానికి రారు అటువంటి వాళ్ళు కూడా చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అయితే ట్రెడిషనల్గా ఎవరైతే ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు వాళ్ళు ఎలాగైనా వస్తారు కాబట్టి వాళ్ళు 4th day నుంచి 10th day వరకు ఏదైతే అవకాశం మనం కల్పించాం దానివల్ల ఇప్పుడు మీరు చూసుకుంటే 10th day వరకు కూడా ఫుల్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ ఉండింది. ఎందుకంటే ట్రెడిషనల్గా వచ్చేవాళ్ళు ఎలాగైనా ఆ లాస్ట్ 7 days కూడా రావడం జరిగింది. ప్లస్ ఏదైతే మనం తిరుమల తిరుపతి స్థానికులకి కూడా లాస్ట్ 3 days ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ ఆ 3 రోజులు రావడము. సో అట్లా మనం చూసుకున్నట్లయితే ఆ టెంపుల్ కెపాసిటీ అంటే ఒకటి అంటే ఉన్నటువంటి ప్రతి క్షణం మనం యూటిలైజ్ చేసుకోవడము, సెకండ్లీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్. ఇప్పుడు మీకు గుర్తుంటుంది లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా 2022 డిసెంబర్లో ఎప్పుడైతే ఫస్ట్ టైం తిరుపతిలో టోకన్లు ఇచ్చి ఈ విధానం ప్రవేశపెట్టారో అప్పుడు ఒక్కొక్క సందర్భంలో సాయంత్రము ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో లేరు ఆ కాలంలో. బట్ ఈసారి మాత్రం 10 రోజులు కూడా ఫుల్ కెపాసిటీకి సరిపోయేటట్లు భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి పీక్ కెపాసిటీకి ఇప్పుడు మన అడిషనల్ గారు చెప్పినట్లు 4,200 4,100 మధ్యలో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ కెపాసిటీ ఉంటుంది. అది దానికి సరిపోయేటట్లు భక్తులు ఎప్పుడు కూడా క్యూ లైన్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి మనము స్మూత్గా ఎక్కడెక్కడ తప్పుదాటలు ఇవన్నీ జరగకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించగలిగాం. గత సంవత్సరము కొన్ని అనుభవాల దృష్ట్యా భక్తులు అందరితో మిగతా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మనం బాగా కన్సల్టేషన్ ఎక్సర్సైజ్ చేసేసి ఈ సిస్టానికి వచ్చాం. ఇప్పుడు మీరు 3 రోజులు కూడా వచ్చినటువంటి భక్తులతో కూడా చాలా మంది పత్రికలు కూడా ఇంటరాక్ట్ అయ్యారు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇంటరాక్ట్ అయ్యారు. వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి మనం ముందుగానే వాళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకొని సిస్టమ్ని ప్రవేశపెట్టాం కాబట్టి ఎక్కడా కూడా కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ మిస్మేనేజ్మెంట్కి అవకాశాలు కానీ లేవు కాబట్టి స్మూత్గా దర్శనం అయ్యాయి. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ క్యూ లైన్లను చక్కగా నిర్వహించడం వల్ల ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించగలిగామని, ఇందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు. మనం టైం మేనేజ్మెంట్ చూసుకుంటే ఎవ్రీ డే మనం ఇచ్చిన షెడ్యూల్ కంటే ఎడిషనల్గా 2 hours సమ్ డేస్ 1.5 hour ఎడిషనల్గా మనం టైం సేవ్ చేసుకొని భక్తులకు వాడాం. సపోజ్ మీరు చెప్పారు ఫ్రైడే మన అభిషేకం టైంలో మనకు ఆ రోజు 43 టికెట్సే ఉన్నాయి. సో ఇన్స్టంట్ డెసిషన్ లెట్స్ యూజ్ ఇట్ ఫర్ పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్. సో మనకు ఆల్మోస్ట్ 4,000 అడిషనల్గా పంపించగలిగాం. అలానే మనం క్యూ లైన్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే కోఆర్డినేషన్, ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు అన్ని విభాగాలు కోఆర్డినేషన్ ప్రాపర్గా చేయటం వలన సన్నిధిలో నుంచి పడికావులలో నుంచి వైకుంఠం 1-2 నుంచి బయట క్యూ లైన్స్లో వల్ల ఎగ్జాక్ట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ 3Dలో కానీ మనకి ఎక్కడికక్కడే అలర్ట్స్ ఇవ్వటం వల్ల కూడా మనకి క్యూ లైన్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఈసారి బ్రహ్మాండంగా చేసాం. దానివల్ల మనం అనుకున్న విధంగా 4,700 per hour చేయలేకపోయినా టైం యూటిలైజేషన్ బాగా ఉండటం వల్ల, టైం సేవింగ్ ఉండటం వల్ల యాక్చువల్గా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా 1 lakh ఓవరాల్గా 1 lakh మనం చేసామని చెప్పొచ్చు. ఎస్, పర్ఫెక్ట్. మనం పారాడైమ్ షిఫ్ట్ కంప్లీట్గా సిస్టాన్ని మనం మార్చాం. సిస్టాన్ని ఎప్పుడు కూడా పాస్ట్లో మనకి ఎప్పుడు కూడా గొడవలు, పెడబొబ్బలు, రకరకాల ఇబ్బందులు ఉండేవి, మీ అందరికి కూడా తెలుసు. ఈసారి సిస్టంలో పగడ్బందీకి ప్లానింగ్ చేసాం. ప్లానింగ్లోనే 50% సక్సెస్ ఉందని చెప్పొచ్చు. మీరు చూస్తే మనం బోర్డుకి ప్రజెంట్ చేసింది కానీ, సీఎం గారు రివ్యూలో చేసినది కానీ, మన ప్లానింగ్ చూస్తే ప్లానింగ్ కంటే మనం మోర్ దెన్ ప్లానింగ్ చేసాం. సపోజ్ ప్లానింగ్లో మనం కామన్ పిలిగ్రిమ్కి 7,48,000 చేపిస్తామని మనం అనుకుంటే 7,64,000 చేపించాం. అంటే ఓవరాల్గా 16,000 కామన్ పిలిగ్రిమ్స్ అడిషనల్గా టైం సేవ్ చేయటం వల్ల మనం చేపించగలిగాం. అలానే ఓవరాల్ టైమింగ్ మనం ఇందాక చైర్మన్ గారు చెప్పారు 182 hours అనుకున్నాం. బట్ ఇందాక మీరు చెప్పాక ఓవరాల్గా మనం ఎట్లాంటిది ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైం
దాన్ని చేయటం వల్ల దాదాపు 201 అవర్స్ అంటే 19 గంటలు అడిషనల్గా మనం సంపాదించాం. ఇదంతా కూడా చాలా సైంటిఫిక్గా డేటా అనాలిసిస్ చేసాము ఈసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ప్రతి నిమిషం కూడా. బట్ ఒక ఫ్యాక్టర్లో మేము కొంచెం వెనకబడ్డాం. మా వాళ్ళంతా 4700 చేయొచ్చు అని చెప్పారు, కానీ 4700 కన్సిస్టెంట్గా చేయలేదు. 4200, 4100 ఆ లెవెల్లో చేయగలం వైకుంఠ ద్వార దర్శనాల్లో. బట్ ఓవరాల్గా టైం వల్ల మనం ఓవరాల్గా మొత్తాన్ని కూడా ఎఫిషియన్సీ లెవెల్ ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాం. దానివల్ల మనం ఓవరాల్గా 19 hours 59 minutes అడిషనల్గా మనం సంపాదించుకున్నాం ఈ మేనేజ్మెంట్ ద్వారా. దానివల్ల 7,83,000 మనం చేసాం. యాక్చువల్గా మనకు కమాండ్ కంట్రోల్లో వచ్చింది ఏంటంటే మన కిడ్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్గా కమాండ్ కంట్రోల్ ఈవెన్ ప్రతి హెడ్ని కౌంట్ చేస్తుంది. అది కౌంట్ చేస్తే 8 lakh మెంబర్స్ని క్రాస్ చేసింది. మన కిడ్స్ని మనం కౌంట్ చేయం జనరల్గా బిలో 12 people. అది కౌంట్ చేస్తే 8 లక్షల మంది మనం క్రాస్ చేసిందని చెప్పొచ్చు అనమాట. ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్, శాంతారాం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠనాథుని అలంకరణలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న అధ్యయనోత్సవాల సందర్భంగా రాపత్తు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాపత్తు ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు స్వామివారిని వైకుంఠనాథుని అలంకరణలో కొలువు తీర్చి విశేష ఆరాధన జరిపారు. వజ్రాభరణాలు, పుష్పమాలలతో వైకుంఠనాథుని అలంకరణ చేసి ఉభయ దేవేరుల సమేతంగా పల్లకీపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహ వాచనం తదితర క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. తిరుమల దివ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా ముగిశాయి. ఏఐ బేస్డ్ టెక్నాలజీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా 10 రోజుల్లో 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తుల దర్శనాలకి టీటీడీ కేటాయించింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాల్లో 7,83,411 మంది భక్తులు దర్శించుకోవడం టీటీడీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా విలసిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు దిగ్విజయంగా పరిసమాప్తమయ్యాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను ఏర్పాటు చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వార దర్శనాల్లో మార్పులను తీసుకువచ్చింది టీటీడీ. ఇందుకోసం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనాలను ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా 2 నెలల ముందు నుండే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు జరిపి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ నిఘా భద్రతా అధికారి కేవీ మురళీకృష్ణ పోలీసు, విజిలెన్స్ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పర్యటనలు జరిపి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలోనే మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30 నుండి జనవరి 1వ తేదీ వరకు ఆన్లైన్లో ఈ డిప్ ద్వారా దర్శన టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. డిసెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున 1 గంట నుండి ప్రోటోకాల్ ప్రముఖులను దర్శనానికి అనుమతించిన టీటీడీ అనంతరం టోకెన్ భక్తులను ఉదయం 7 గంటల నుండి శ్రీవారి దర్శనానికి అనుమతించింది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ కేవీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను పరిశీలిస్తూ వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. దర్శనాలు ప్రారంభమయ్యాక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుని స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.
ఇక టీటీడీ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా తొలి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో ఈ డిప్ విధానంలో టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. ఇక జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఎటువంటి టోకెన్ లేకున్నా భక్తులను క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. ఇందుకోసం జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు తిరుమలకు విశేషంగా తరలి రావడంతో ఆక్టోపస్ కార్యాలయం వద్ద ఉన్న క్యూలైన్ ద్వారా భక్తులను అనుమతించారు. తిరుపతి నుండి వెళ్లే ఆర్టీసీ బస్సులను కూడా గోగర్భం డ్యాం కూడలి వద్దకు మళ్లించారు. అదే రోజు ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తుల కోసం శిలాతోరణం వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సులను నడిపారు. ఆక్టోపస్ క్యూలైన్ ద్వారా వెళ్లిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరాయంగా అన్నపానీయాలను అందజేసింది. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వీరికి ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా సమున్నతమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదే రోజు రాత్రి 11:30 నుండి సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. శుక్రవారం కావడంతో స్వామివారి అభిషేక సేవ పూర్తయిన తరువాత సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. స్వామివారిని అభిషేక దర్శనం చేసుకున్న భక్తులు ఎంతగానో సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠం 1లో ఏర్పాటు చేసిన ఏఐ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సేవలను విస్తృతంగా వినియోగించుకుంది. భక్తుల రద్దీ, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు, శ్రీవారి ఆలయం లోపల వెలుపల ఎంతమంది భక్తులు ఉన్నారు, అలిపిరి నుండి ఎన్ని వాహనాలు తిరుమలకు వచ్చాయి, మొత్తం ఎంతమంది భక్తులు తిరుమలలో ఉన్నారు తదితర అంశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమర్థవంతంగా క్యూలైన్ల నిర్వహణ చేపట్టారు. దీంతో సాధ్యమైనంత మేర త్వరితగతిన భక్తులకు దర్శనం కల్పించడంతో పాటు క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు సకాలంలో అన్నపానీయాలను అందజేయడానికి కూడా అవకాశం కలిగింది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రతిరోజు శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ భక్తుల రద్దీని గమనిస్తూ అందుకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులకు సూచనలు ఇస్తూ భక్తుల సేవలో మమేకమయ్యారు. అదేవిధంగా ఎక్కడ ఉన్నా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకుని అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పలుమార్లు శ్రీవారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. భక్తులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్ బిఆర్ నాయుడుతో మాట్లాడుతూ టీటీడీ ఎంతో అమూల్యమైన సేవలు అందిస్తోందని, సంతృప్తిగా శ్రీవారిని దర్శించుకున్నామని వెల్లడించారు. అదేవిధంగా లడ్డూ కౌంటర్లను సందర్శించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లడ్డూల కోసం వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు 6 లడ్డూ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి భక్తులకు లడ్డూలను విక్రయించారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా అత్యధికంగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2023వ సంవత్సరం 6,09,000 మంది, 2024వ సంవత్సరం 6,47,000 మంది, 2025వ సంవత్సరంలో 6,83,304 మంది, ఈ ఏడాది అత్యధికంగా 7,83,411 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 10 రోజుల్లో 40,43,00,000 లభించింది. 2,24,465 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. ఏది ఏమైనా టీటీడీ పాలక మండలి ప్రోత్సాహం, ఉన్నతాధికారుల కృషి, పోలీస్, విజిలెన్స్ విభాగాలతో పాటు వివిధ విభాగాల సీనియర్ అధికారుల పర్యవేక్షణ, ఏఐ బేస్డ్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల ఈ ఏడాది భక్తులకు సులభతరమైన, సంతృప్తికరమైన వైకుంఠ ద్వార దర్శనం లభించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. So this is the first time of me coming to Tirupati on the day of Vaikuntha Ekadasi. So I felt very happy. The decorations were very nice, all beautiful flowers, the lightings and all in the evening. It was really nice. I feel blessed to be a part of this on this beautiful occasion. So thank you so much TTD for giving us this opportunity. ஓம் நமோ வெங்கடேசாய. நான் தமிழ்நாட்டிலேருந்து சேலத்துலேருந்து வரேன்.
ஒவ்வொரு வருஷமும் வைகுண்ட ஏகாதசி வரேன். கிட்டத்தட்ட 20-25 வருஷமாக வந்துட்டு இருக்கிறேன். ஆனால் இந்த வருஷம் வந்து சூப்பராக அரேஞ்ச்மெண்ட் பண்ணியிருக்காங்க. லைனும் வந்து நல்லா அரேஞ்ச்மெண்ட் பண்ணி, டெக்கரேஷனும் நல்லா பண்ணி, தரிசனத்துக்கு வந்து எல்லாத்துக்கும் ஏற்பாடு பண்ணி, எல்லாருடைய மனமும் குளிர மாதிரி இது வந்து ஏற்பாடு பண்ணியிருக்காங்க. அவங்களுக்கு ரொம்ப நன்றி. ஓம் நமோ వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు భార్గవి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఫస్ట్ అయితే ఈ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేంది, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేని విషయం. ఎందుకంటే దేవుని చూసిన ఒక్క క్షణం 2 క్షణాలైనా ఆ గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది కూడా ఈరోజు ఉన్న స్పెషల్ దర్శనంకి ఆ వే నుంచి రావాలి అని అంటే చాలా అద్భుతంగా ఉంది. అది మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ టీటీడీ వారు కానీ వాళ్ళు ఏర్పాటు చేసిన అన్ని సదుపాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందులోనూ లోటు లేదు. ఓం నమో వెంకటేశాయ. నేను పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి వచ్చానండి. నేను ఒక దివ్యాంగుడిని. గత 3 సంవత్సరాలుగా నేను చేసుకుని ఉన్నాను, కానీ ఈ సంవత్సరం మహా అద్భుతంగా నాకు స్వామివారి దర్శనం కలిగింది. ఈ లక్కీ డిప్ ద్వారా అంటే ఎలాగో జరుగుతుందో నేను చాలా భయపడ్డాను రావడానికి. కానీ టీటీడీ సిబ్బంది అవనండి, పోలీసు వారు అవనండి చాలా చక్కగా చాలా సక్రమంగా చేశారు. చాలా దేవుని కూడా దివ్య దర్శనం చాలా బాగా చేసుకున్నాము. ఓం నమో వెంకటేశ్వర. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. Good morning everyone. My name is Harisha. I'm from Bangalore. The TTD Darshan, yesterday we came at 10 o'clock. The arrangements are really very nice here, and they gave the milk and all the food necessary, everything they have taken care good, and the crowd was also managed well here. The most crowd here was not like they didn't push much. It was nice. We actually saw the Lord Venkateshwara very nice darshan, and the decorations are really nice here, and yeah, it is very good. நல்லா தரிசனம் கிடைச்சிது. அலங்காரம்லாம் செம்மையாக இருக்குது, சூப்பராக இருக்குது. நான் இது 2வது வருஷம் வந்து பார்க்குறேன். மன திருப்தியாக இருக்குது. வருஷம் பிறந்து வந்து நல்லா திருப்தியாக இருக்குது. வருஷம் ஃபுல்லாக திருப்தியாக இருக்கணும். அலங்காரம் இந்த பண்ண எல்லாருக்குமே கோடான கோடி நன்றி, ரொம்ப நன்றி. तो सर हम आए दिल्ली से, यहाँ पे बहुत अच्छा मैनेजमेंट है और बहुत बढ़िया सुविधा है. प्रसाद तो पूछो नहीं, ऐसे 5 स्टार में भी नहीं मिलता ऐसा प्रसाद. और मन खुश हो गया दर्शन करके. जो 10 सेकंड दर्शन किया ना सर, मन खुश हो गया. कोई शब्द नहीं है, कोई वर्ड नहीं है, ऐसा दर्शन किया है. और बाबा की कृपा है, दिल्ली से इतना दूर है और दर्शन भी बहुत अच्छा है. बिल्कुल. ನಮಸ್ಕಾರ. ನಾನು ತುಮಕೂರು ಜಿಲ್ಲೆ ಶಿರಾದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. 38 ವರ್ಷ ಆದಮೇಲೆ ನಾನು ಶ್ರೀವಾರಿ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ನನ್ನ ಸಂತೋಷ ಹೇಳೋಕ್ಕೆ ಮಾತುಗಳಿಲ್ಲ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ದೇವ್ರನ್ನ ನೋಡ್ತಿದ್ದಾಗಲೇ ನನಗೆ ಏನಾಯಿತು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಜೋರಾಗಿ ಕಿರ್ಚ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೆ ಗೋವಿಂದ ಅಂತ. ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಪದೇ ಪದೇ ಹೀಗೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇರಲಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊತೀನಿ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు నేరాటోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధుల్లో ఊరేగుతూ అమ్మవారు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు.
చిత్తూరు నగరం ఇరువారం గ్రామ సముదాయంలో నెలవైన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా నిర్వహించారు. పుష్యమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో కామాక్షిదేవికి అలంకరణలు చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చన కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే అమ్మవారికి ఆరాధనలు జరిపారు. తరువాత పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రనామాలను పఠనం చేస్తూ శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నాపనాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న ధనుర్మాసోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను, పరివార మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీర్చి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నాపనాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. పుష్యమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత అమ్మవారికి కవచధారణ జరిపి వర్ణమయ పుష్పమాలలతో అలంకరించి నైవేద్యం, హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాల స్వామివారి ఆలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ధనుర్మాసం శుభవేళ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించి మూలమంత్ర హవనం, గణపతి హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.